వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకు సంబంధించి పంటల ధరల్లో వ్యత్యాసాలు వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని తీవ్రంగా నష్టాల పాలు చేస్తుంటాయి. సహజంగా విత్తనాలు కొనే దగ్గర నుంచి విత్తనాలు నాటి చీడపీడలను తట్టుకొని వరదలు, కరువులు, అతి భారీ వర్షాలు అన్నిటినీ అధిగమించి పంటల దిగుబడి తీసి మార్కెట్లో అమ్ముకునే సమయానికి ఆయా పంటల ధరలు దారుణంగా పతనమవుతూ ఉన్నాయి. భారతదేశంలో రైతులు ఏ పంట సాగు చేయాలి అనే దాని మీద ఒక నియంత్రణ లేదు. రైతు ఎవరిష్టం వచ్చిన పంట వారు సాగు చేసుకునే స్వేచ్ఛ ఉంది. దీంతో ఏమవుతా ఉంది, మార్కెట్లో ప్రస్తుత సీజన్లో ఏ పంటకైతే ఎక్కువ ధర ఉందో ఆ పంటను సాగు చేసేందుకు రైతులంతా ఎగబడతా ఉన్నారు. ఉల్లిగడ్డ కేజీ 50 రూపాయలు అనగానే మహారాష్ట్రలోని నాందేడ్ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ విధంగా రైతులంతా ఉల్లి సాగు మీదకి వెళ్ళిపోతా ఉన్నారు. దీంతో ఆ పంట దిగుబడి వచ్చే సమయానికి ఉల్లిగడ్డ ధర రూపాయికి పడిపోతూ ఉంది. మార్కెట్లో 100 కేజీలు సరుకు ఉండాల్సిన ప్రాంతంలో 110 కేజీలు కనుక మార్కెట్కి వస్తే ధరలు 70 నుంచి 80% పతనం అవుతా ఉన్నాయి. అంటే మార్కెట్ అవసరాల కన్నా కూడా ఎక్కువ సరుకు కనుక కనిపిస్తే వెంటనే వ్యాపారులు ధరలు పతనం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అరటి సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు. అరటి ధర సహజంగా కేజీకి 15 నుంచి 18 రూపాయల వరకు రైతుకి ధర దక్కితే గిట్టుబాటు అవుద్ది. 20 రూపాయలు, 25 రూపాయలు, 32 రూపాయల ధర కనుక ఉంటే లాభాలు వస్తాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అరటి సాగు బాగా పెరిగింది. మద్రాస్ దగ్గరగా ఉండడం, బెంగళూరుకి సమీప ప్రాంతంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు ఉండడం, హైదరాబాద్ నగరం, 3 నగరాలకు మధ్యలో సీమ ప్రాంతం ఉండడంతో చాలామంది రైతులు పులివెందుల, మహానందితో పాటుగా అనంతపురం జిల్లాలో కూడా హంద్రీనివా వాటర్ వచ్చిన తర్వాత అరటి సాగు చేసి ప్రధాన నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీకి, కోల్కతాకి, ముంబైకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సాగు విపరీతంగా పెరిగిపోయింది. వ్యాపారస్తులు కేజీ రూపాయికి కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాడు. 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి తర్వాత 2000 అధికారం కోల్పోయిన తర్వాత మరలా ఇప్పుడు అదే మాట చెప్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పంటల ధరలు లేక రైతులు రోడ్డును పడ్డా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక పంటల బీమాకు ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని పంటల బీమా పథకాన్ని కంపెనీనే ఎలగొట్టారు. 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా పంటల బీమా చెల్లించకుండా తుఫానుతో పంటలు నష్టపోయినా 2023-24లో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చిన ఒక్క రూపాయి కూడా పంటల బీమా వచ్చిన దాఖలాలు. 2019 నుంచి 2024 దాకా ఒక్క రైతుకైనా పంటల బీమా అందిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇక రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి పండించుకున్న ధాన్యానికి ఆ డబ్బు చెల్లించడానికి కూడా 1.5 సంవత్సరం పైగా వేధించారు. 2024 అధికారం కోల్పోయిన తర్వాత కూడా 1,600 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం రైతులకు చెల్లించింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా వేగం పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో హార్వెస్టింగ్ 30 రోజుల్లోనే మొత్తం కంప్లీట్ అవుద్ది. దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం రైతులు అమ్ముకుంటారు. మొత్తం అమ్ముకుంటారు. ఎందుకంటే ఇంట్లో నిల్వ చేసుకునే స్పేస్ ఉండదు. ఒక రైతు 300 గోతాలు, 400 గోతాలు పండిస్తూ ఉంటారు. ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు. పొలం నుంచి నేరుగా 4 రోజులు కొంచెం ఎండలో పెట్టేసి వెంటనే అమ్మేస్తారు. అయితే వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ధాన్యం అమ్ముకున్న రైతుకు మాత్రం 24 గంటల డబ్బు వస్తూ ఉంది. అక్కడ ఇబ్బంది లేదు, కానీ రైతుల పొలాల నుంచి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఈ జాప్యాన్ని నివారించండి. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే పులివెందుల పరిసర ప్రాంతాల్లో రైతు సోదరులను పరిశీలించి, అరటి పంటలు పరిశీలించి, రైతులను పలకరించి, బొగ్గల నెమరి మన పరిపాలనా కాలంలో కేజీ 32 రూపాయలు ఉంది, ఇప్పుడు కనీసం 2 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు.
వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా చంద్రబాబు నాయుడు తరిమి కొడతా ఉన్నాడు అని చెప్పేసి రైతులకి అబద్ధాలు చెప్తా ఉన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అయినా పంటల బీమాకి చెల్లించారా? 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధికి కనీసం 10 కోట్ల రూపాయలైనా ఖర్చు చేశారా? నిరూపించండి, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి కడప జిల్లాకి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ ఛాలెంజ్ చేసినా కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు చెప్పాలనుకుంది రైతులు చెప్తారు, వెంటనే ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళిపోతారు. అలాంటి వారిని కూడా కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారు. కాబట్టి భారత రాజకీయాలు మార్చడం ఎవరల్లా కాదు. కొన్ని పంటల ధరలు పతనం అవుతూ ఉన్నాయి. అరటి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు, మనం కాదని. మరలా కొబ్బరి ధరలు పడిపోయినాయి. ఇదే సమయంలో మిర్చి ధరలు కొంచెం 30% రైజ్ అయినాయి. పత్తి అయితే రైతులు పెద్దగా సాగు చేయలేదు. పండించిన పంట కూడా 8,000కి కొనాల్సిన క్వింట 5,000కి 6,000కి కూడా కొనుగోలు చేయడం లేదు. ఆ రైతులు ఆ పత్తి కూడా తీసేసి మొక్కజొన్న సాగు చేసుకునే క్రమంలో ఉన్నారు. ఇలా పంటల నుంచి పంటలకి మారాల్సి వస్తూ ఉంది రైతులు. ఏ పంటకి ఎక్కువ ధర ఉందో ఆ పంట సాగు చేయడానికి రైతులు కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇక మద్దతు ధరల విషయంలో కేంద్రం మద్దతు ధరలు ప్రకటించడమే కానీ వాటిని కొనుగోలు చేయడంలో సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల విఫలమవుతూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.